Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. ఆల్రెడీ మనకు SCCL నుండి వెరీ రీసెంట్గా వెబ్సైట్లో ఐటీ ఎలక్ట్రీషియన్ కేటగిరీ 1కి సంబంధించిన సిలబస్ అనేది పొందుపరిచారు. ఆ సిలబస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఇది సిలబస్. ఈ సిలబస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ సిలబస్ అనేది ఓల్డ్ సిలబస్. సో మనం ఆల్రెడీ ఈ సిలబస్ని కంప్లీట్గా బుక్లో మనం ఏదైతే బుక్ రీసెంట్గా లాంచ్ చేశామో ఆ బుక్లో మనం పొందుపరిచాము. సో ఇది కొత్త సిలబస్ ఏం కాదు. ప్రీవియస్ అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన SCCL కేటగిరీ 1 నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబసే ఈ సిలబస్, ప్రస్తుతం ఇచ్చిన సిలబస్. కానీ నాన్ టెక్నికల్ కూడా క్లియర్గా ఇచ్చారు, దానికి అదే. అంటే మనకు అంతకుముందు కూడా నాన్ టెక్నికల్ ఇచ్చారు. ఒకసారి ఈ సిలబస్ని మన బుక్లో చూపించడం జరుగుతుంది. ఇది మనం వెరీ రీసెంట్గా తయారు చేసిన బుక్ అండి. ఆస్పిరెంట్స్ కూడా వెల్ నోన్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ITI ఎలక్ట్రిషియన్ సింగరేణి ఆస్పిరెంట్స్కి, అసిస్టెంట్ లోకో పైలట్కి, రైల్వే ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అని మనం ఈ బుక్ని లాంచ్ చేశాం. ఈ బుక్లో మనం అంటే ఇండెక్స్ వచ్చే ముందు మనం టాపిక్ అంటే ఆంధ్రప్రదేశ్ JLM, తెలంగాణ JLM, SCCLకి సంబంధించిన నోటిఫికేషన్స్ విడివిడిగా మెన్షన్ చేశాం. అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ని విడివిడిగా మెన్షన్ చేశాం. మీరు ఈ బుక్ కనుక ఓపెన్ చేసి చూస్తే మనకు రోమన్ నంబర్లో 4th పేజీలో SCCL సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో గతంలో ఏదైతే టాపిక్స్ ఇదంతా రీసెంట్గా ఇచ్చిన సిలబస్ని మనం ఈ విధంగా ఇచ్చాం. చూడండి, ఇక్కడ అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్స్, ఇక్కడ ఎన్నైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ మనం ఈ బుక్లో మెన్షన్ చేసినాం. అంటే గతంలో ఇచ్చిన సిలబస్నే మనం ఇక్కడ ఈ బుక్లో పొందుపరిచాము. అదే సిలబస్ ఈరోజు వాళ్ళ వెబ్సైట్లో పొందుపరిచారు. సో సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. ఈవెన్ నాన్ టెక్నికల్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో దీంతో పాటు అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథ్స్, IQ యాప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ బేసిక్స్ అని మన గతంలో ఇచ్చారు. కానీ ఇక్కడ మన అంటే మెయిన్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అని ఏం మెన్షన్ చేయలేదు. పార్ట్ 2లో ఇది వస్తుంది. కరెంట్ అఫైర్స్ అని ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ కవర్ కావచ్చు, కవర్ కాకపోవచ్చు. సో దీని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అనేది ఒక పెద్ద సముద్రం, మహాసముద్రం. దీన్ని మీరు ఎంత చదివినా, అంటే నేను చదవద్దు అని నేను చెప్పడం లేదు, మీరు చదవాలనుకుంటే చదువుకోండి. కానీ మనకి ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసే మార్క్స్ కంటే టెక్నికల్లో అండ్ ఈ 4 ఏరియాస్లో, ఈవెన్ ఇంగ్లీష్లో కంటే ఈ 3 ఏరియాస్లో మీరు ఈజీగా మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే టెక్నికల్తో పాటు ఈ 3 ఏరియాలు మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఏంటిది? యాప్టిట్యూడ్లో అడిగేటిది మిమ్మల్ని బేసిక్సే, అదేవిధంగా రీజనింగ్లో అడిగేటివి బేసిక్సే. బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి, బేసిక్ టాపిక్సే ఉంటాయి. మీకు డెప్త్ ఉన్న టాపిక్స్ ఏమి ఇవ్వరు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది కేటగిరీ 1 ఎలక్ట్రిషియన్, ITI ఎలక్ట్రిషియన్ పోస్టులకి. ఈవెన్ వెల్డర్ కావచ్చు, ఇక్కడ మనకు ఫిట్టర్ కావచ్చు, వాళ్ళకు కూడా ఈ బేసిక్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ నుండి గతంలో క్వశ్చన్స్ వచ్చాయి. ర్యామ్ యొక్క అబ్రివేషన్, రామ్ అంటే ఏంటిది, ఎవరు వోలటైల్ ఇన్ నేచర్, ఎవరు నాన్ వోలటైల్ ఇన్ నేచర్, ఇలాంటి క్వశ్చన్స్ అపియర్ అయ్యాయి. కాబట్టి మీరు బేసిక్స్ కనుక ఈ ఏరియాస్లో బేసిక్స్ కనుక 3rd, 4th, 5th కనుక బేసిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా టచ్ చేస్తే డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ మీరు అంటే రీచ్ అవ్వచ్చు. కానీ మీరు జనరల్ ఇంగ్లీష్లో మీరు చదవాల్సింది లైక్ థినోనిమ్స్, యాంటోనిమ్స్ చదవకండి. అది పెద్ద సముద్రం, ఏది అడుగుతాడో ఏది అడగడో తెలియదు. సో ఈ జనరల్ ఇంగ్లీష్లో మీరు చదివితే టెన్సెస్ నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇఫ్ క్లాస్ నుండి ఒక క్వశ్చన్ పడవచ్చు, ఇంకొకటి క్వశ్చన్ ట్యాగ్స్ నుండి ఒక క్వశ్చన్ పడవచ్చు. సో ఇంకా చదవాలి అనుకుంటే అంటే ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, సో ఇలాంటి మనం స్పీచ్ నుండి ఒక క్వశ్చన్ పడవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, టెన్సెస్ని టచ్ చేయండి, క్వశ్చన్ ట్యాగ్స్ని టచ్ చేయండి. ఎందుకంటే చిన్న టాపిక్స్ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ఆస్పిరెంట్స్కి 3rd, 4th, 5th పార్ట్ 2 నుండి ఈ 3టికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ఈ 3 కంప్లీట్ అయిపోతే దెన్ గో ఫర్ జనరల్ ఇంగ్లీష్. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ పట్ల అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు, కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను 3rd, 4th, 5th టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నాను. ఎక్కడి నుంచి? ఫ్రమ్ పార్ట్ 2. సార్ వాట్ అబౌట్ దీస్ టెక్నికల్ అంటే మన ట్రేడ్ థియరీ నుండి ఏంటిది అని మీరు అడగొచ్చు. ఆల్రెడీ మనం చాలాసార్లు చదివి ఉన్నాం, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉన్నాం. వీటిలో ఇదే చదవండి అదే చదవండి అని నేను చెప్పను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోర్ సబ్జెక్ట్స్ కనుక మనం సెలెక్షన్స్ క్లియర్ చేయాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ పేపర్ ఆర్ పేజీ మనం చదవాలి, టచ్ చేయాలి.
సో అలా 99.9% మీరు సిలబస్ని టచ్ చేస్తేనే సెలెక్షన్ అవుతుంది. దీన్ని టచ్ చేయొద్దు, ఇది ఇంపార్టెంట్ కాదని నేను చెప్పను. క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడి నుండి వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్కసారి మనం డీసీ సర్క్యూట్స్ నుండి క్వశ్చన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ డీసీ సర్క్యూట్స్ నుండి రాకపోవచ్చు. అంటే రాకపోవచ్చు. పవర్ గ్రిడ్లో కూడా ఇదే జరిగింది. కాబట్టి డిఫరెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఈడీసీఎల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వేటిని వాళ్ళ పారామీటర్స్, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మనకు క్లారిటీ లేదు. కాబట్టి మై రిక్వెస్ట్ ఈజ్ దట్ ట్రై టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ ట్రేడ్ థియరీ. అండ్ అదేవిధంగా పార్ట్ 2 నుండి మాత్రం 3rd, 4th, 5th మాత్రమే టచ్ చేయండి. మీకు టైం ఉంటే దెన్ గో ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్. ఒకవేళ సార్ వీఆర్ గుడ్ ఎట్ జనరల్ నాలెడ్జ్ అంటే ట్రై టు టచ్ తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ టచ్ చేయండి. సో ఇంకా ఏమైనా టచ్ చేయాలి అనుకుంటే మన అంటే ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి నేను డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ యువర్ సిలబస్ వచ్చింది. ఎగ్జామ్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. సిలబస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారంటే వితిన్ 10 to 15 డేస్లో 10 నుంచి 15 రోజుల్లో ఎగ్జామ్ డేట్స్ గురించి, అడ్మిట్ కార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీ ప్రిపరేషన్ని అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం స్పీడప్ చేయండి. యూ విల్ గెట్ మోర్ స్కోర్. ఓకే, మరి మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.